బాలరాముడిని ప్రతిష్టాపన అయితే జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళతో ఏ విధంగా చేసుకున్నారని మాట్లాడారు. సార్, అయోధ్యలో అయితే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కూడా చాలా ఎత్తులు అయితే చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఇలా చాలా ఈ బాలరాముడి ప్రతిష్ట సందర్భంలో మేము చేసినటువంటి పూజా కార్యక్రమం, ప్రసాద వితరణ మాకు చాలా హ్యాపీ, సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే దేశం మొత్తం ఇది పండగలాగా చేసుకుంటున్నారు. శ్రీరాముడి గురించి నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళు అందరికీ శ్రీరాముని గురించి తెలుసు. రాముడి గురించి ఇది ప్రతి ఇంట్లో, ప్రతి వాడ, ప్రతి గల్లీలో ఈ పండగ చేసుకుంటుండ్రు. మేము కూడా ఈ పండగ చేసుకున్నాము. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇదైతే 500 సంవత్సరాల ప్రతి ఒక్క హిందూ యొక్క కళ నెరవేరిందని అంటారా? తప్పకుండా ఇది ఒక కొంతమంది పట్టుదల వల్ల ఇప్పటికైనా అయింది. లేకపోతే ఇంకా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పట్టేదేమో. కానీ కొంతమంది పట్టుదల వల్ల తొందరగా శీఘ్రంగా అయింది. ఎలా అనిపిస్తా ఉంది అంటే అక్కడ అంత పెద్ద గుడి కట్టడం కానీ మన యొక్క భారతదేశ గౌరవాన్ని ఎక్కువ నిలుపుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కట్టినటువంటి గుడి ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద గుడి. కానీ ఆ గుడిని అవలీలగా కట్టేసిండ్రు. అవలీలగా అంటే ఇప్పుడు ఉత్సాహం ఎట్లా ఉందంటే అట్లాంటి 10 గుళ్ళు కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అంత ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు దేశం మొత్తం. అంటే కొంతమంది రాజకీయాల ద్వారా కూడా దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తూ ఉన్నారని అంటాం. రాజకీయం చేస్తారు, చేసేటోళ్ళు చేస్తారు, చేసుకుంటారు. కానీ రాజకీయం చెయ్యని వాళ్ళే 90% ఉన్నారు. 95%. ఓ 5% రాజకీయం గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ అది మనకు సంబంధం లేదు. ఇక్కడ మీ దగ్గర ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మేము ఆల్మోస్ట్ ఒక 300 kg రైస్ తోటి ప్రసాద తయారు చేపించి వితరణ చేసినాము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తండోపతండాలుగా, అంటే అంతమంది వచ్చిండ్రు. 3 గంటల్లోనే అయిపోయింది. మేము ఇంత తొందరగా అయిపోతుంది, ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. దేవుడు ప్రసాదం అందరు కోరుకుంటారు కదా, అది చాలా సంతోషం. ఇలా జరుపుకోవడం అంటే ప్రతి సంవత్సరం జరుపుకోవాలనుకుంటారు ఏ విధంగా? ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి చేస్తాము. ఒకవేళ దేశం అంతా ప్రతి సంవత్సరం ఈ పండుగ చేస్తే మేము కూడా చేస్తాం.